ఒప్పుకున్న వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యంలో కీర్తనకారుడు దావీదు గారు దేవునికి ప్రార్థిస్తున్నారు. కీర్తనలు అనగానే దావీదు ఒక్కరే రాశారు అనుకోకూడదు మనం. ఈ కీర్తనలు చాలా మంది రాశారు. సొలొమోను రాసిన ఉన్నాయి, మోషే రాసిన ఉన్నాయి, దావీదు రాసిన ఉన్నాయి, కోరాహు కుమారులు రాసిన ఉన్నాయి, యోతాము రాసిన ఉన్నాయి, ఆసాఫు రాసిన ఉన్నాయి. కీర్తనలు అనగానే చాలా మంది ఎవరుకుంటారంటే దావీదు కీర్తనలు దావీదు ఒక్కరే రాశారు అనుకుంటారు. దావీదు ఒక్కరే కాదండి, ఆయా భక్తులు రాసినవన్నీ కలిపి కీర్తనలు అన్నారు. అయితే మనము ఏ అధ్యాయాన్ని అయితే మనం చదువుకుంటున్నామో ప్రకటించబడుతుందో ఆ అధ్యాయం ఎవరు రాశారు అని తెలవడానికి పైన అక్కడ రాసి ఉంచారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాఠముల నుంచి ఈ 5వ అధ్యాయంలో ప్రధాన గాయకుని పిల్లని గురువుతో పాడదగినది దావీదు కీర్తన. అలా ఎవరు రాశారు అనడానికి మనకి ఆధారము అక్కడ రాయబడింది. అయితే ఇప్పుడు దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. దావీదు గారికి ఉన్న అలవాటు, శ్రేష్టమైన అలవాటు, దేవుణ్ణి స్తుతించడంతో పాటు ప్రార్థన చేయటం కూడా మంచి అలవాటు. దేవుని సన్నిధిలో గడిపే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు చాలా మందికి ఉండదండి. కానీ దావీదు గారు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు గారు దేవునికి ఏం చేస్తుంటాడంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనిస్తే 5వ అధ్యాయంలో మొదటి మాట మనం చదువుకుంటే, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించను. దావీదు గారికి మంచి లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఇంకా పొగుడుతాడు. రాజుగాను, కోటగాను, దుర్గముగాను, ఆశ్రయముగాను, ఆధారముగాను, ఇలా దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడంలో దావీదుకు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. అంతగా నా దేవా అంటాడు, నా రాజా అంటాడు, నా ప్రభువా అంటాడు, నా ఆశ్రయమా అంటాడు, నా దుర్గమా, నా కోట, నా కొండ, నా శైలమా, ఇలా చక్కని యొక్క భావాలతో కూడినట్టుగా ఆయన్ని ఎంతగా వర్ణిస్తాడంటే, ఎంతగా వివరిస్తాడంటే అంతగా వివరిస్తాడు. వాస్తవానికి దావీదు రాజు. దావీదు ఎవరు చెప్పండి? రాజు. కానీ దావీదు నేను రాజు అన్నంత గర్వంగా ఉండడు. కానీ దావీదు దీనుడుగా ఉండి దేవుణ్ణి మాత్రము ఘనపరుస్తూ ఉంటాడు. అందుకే నా రాజా అంటున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? దావీదు రాజు కదా, నేను రాజుని అన్న ధీమా కానీ అతిశయం కానీ దావీదులో మనకి ఎక్కడ కనబడదు. మరొక విషయం ఏంటంటే, దావీదు రాజు కాకముందు ఎవరు? గొర్రెల కాపరి. అయితే దావీదు అంటాడు 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి. హల్లెలూయా. దావీదు రాజు అయ్యుండి ఏమంటున్నాడు? నా రాజా అని అంటున్నాడు. దావీదు గొర్రెల కాపరి. కానీ ఇక్కడ 23వ అధ్యాయంలో ఏమంటాడు? యెహోవా నా కాపరి. భలే ఉంటాయండి దావీదు గారి యొక్క మాటలు, దావీదు గారి యొక్క ప్రార్థన భలే ఉంటుంది. ఎప్పుడు చూసినా దేవుణ్ణి హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, గొప్ప చేస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఉంటాడు. ఒకసారి మీరు కూడా మహిమపరచడం చూద్దాం. ఇలా దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు
అంటాడు, దేవా నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. పిల్లలారా, దావీదు గారు ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మనస్సు ఎరిగిన వాడు ఎవరు? దావీదు గారు. దేవుని మనస్సును మనం ఎరగాలండి. దేవుని మనస్సును తెలుసుకోవాలి మనం. ఆయన దుష్టత్వమును చూసి సంతోషించు దేవుడు కాదన్న సంగతి ఎవరు తెలుసుకున్నారు? దావీదు తెలుసుకున్నాడు. భార్య ఉందనుకోండి, భర్త మనస్సు ఎరిగి నడుచుకోవాలి. ఏమండి? భార్య ఉందనుకోండి, భర్త యొక్క మనస్సు ఎరిగి నడుచుకోవాలి. భక్తుడు ఉన్నాడనుకోండి, ఏమండి, భక్తుడు ఉన్నాడనుకోండి, లేదు ఒక ఆత్మీయుడు ఉన్నాడనుకోండి, లేదు ఒక విశ్వాసి ఉన్నాడనుకోండి, ఏమి ఎరిగి నడుచుకోవాలి? దేవుని మనస్సు ఎరిగి నడుచుకోవాలి. భక్తుడేమో దేవుని మనస్సు ఎరిగి నడుచుకోవాలి. భార్య భర్త మనస్సు ఎరిగి నడుచుకోవాలి. భర్త భార్య మనస్సు ఎరిగి, బిడ్డలు తల్లిదండ్రులు మనస్సు ఎరిగి నడుచుకోవాలి. ఇప్పుడు దేవుడి మనస్సు ఎరిగిన వాడు ఎవరయ్యా అంటే దావీదు. కారణం ఏమిటి? దావీదుకి దేవునితో సహవాసం ఉంది. ఒక మనస్సు ఎరుగ ఉండాలంటే ఆ వ్యక్తితో ఏం చేసి ఉండాలి? సహవాసం చేస్తే తప్ప అతనిలో ఉన్న గుణగణాలు మనకు అర్థం కావు. నాతో మీరు సహవాసం చేయకుండా నాలో ఉన్న మంచి చెడులు మీకు తెలియదు. అలాగనే ఇక్కడ దావీదు తన ప్రార్థనలు ఏమంటే, నీవు చెడుతనమును చూసి, లేక దుష్టత్వమును చూసి, లేక పాపమును చూసి, లేక అబద్ధమును చూసి, లేక నరహత్యను చూసి, లేక కపటమును చూసి ఆనందించు దేవుడవు కావు. ప్రార్థనలో దావీదు గారు ఈ మాటలను ఎత్తిపడుతున్నాడు. దేవా, నీవు చెడుతనమును బట్టి, కపటమును బట్టి, దుష్టత్వమును బట్టి, పాపమును బట్టి, అబద్ధమును బట్టి, నరహత్యను బట్టి ఆనందించే దేవుడు కాదు. అదే మనుషులు అనుకోండి, దేన్ని బట్టి ఆనందిస్తా తెలుసుగా? లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి. లోకములో ఏముందండి? నీతి ఉందా? చెప్పండి, అయ్యో మాట్లాడండి. లోకములో ఉన్నదంతా ఏంటండి? పాపమేగా, శరీరాశులేగా, నేత్రాశులేగా, జీవపు డమ్మమే కదండి. మనుషులు దేన్ని బట్టి ఆనందిస్తారో దాన్ని బట్టి ఆయన ఆనందించడం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తాడు? లోకాన్ని బట్టి ఆనందిస్తాడా? చెడుతనాన్ని బట్టి ఆనందిస్తాడా? పాపమును బట్టి ఆనందిస్తాడా? నువ్వు వాడే అబద్ధాన్ని బట్టి ఆనందిస్తాడా? నీలో ఉన్న కపటమును బట్టి ఆనందిస్తాడా? నో, అలాంటి ఆనందించే దేవుడు కాదు. నీ చెడుతనాన్ని బట్టి, నీ పాపను బట్టి, నీ అసహ్యమైన కార్యాలను బట్టి, నీ దాంభికాన్ని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ భ్రష్టత్వాన్ని బట్టి ఆయన ఆనందించే దేవుడు కాదు. అదే లోకం అనుకోండి, అదే నీ స్నేహితులు అనుకోండి, అదే ఒకవేళ నీ తోటి వారు అనుకోండి, లోకములో ఉన్న చెడుతనాన్ని బట్టి కూడా, లోకములో ఉన్న పాపాన్ని బట్టి కూడా, లోకములో ఉన్న అసహ్యమైన వాటిని బట్టి కూడా ఆనందించేవారు ఉన్నారండి. నువ్వు ఆనందించే వాటిని బట్టి ఆయన ఆనందించే దేవుడు కాదండి. ఆయనకి అసహ్యమైనవి నీకు అసహ్యము కాదండి.
వాటిని బట్టి కూడా నువ్వు ఆనందిస్తావు, వాటిని బట్టి కూడా నువ్వు సంతోషిస్తావు. పాపాన్ని బట్టి కూడా ఆనందించే వాళ్ళు ఉన్నారండి, చెడుతనాన్ని బట్టి కూడా ఆనందించే వాళ్ళు ఉన్నారండి. ఈ ఆరాధనలోకి వచ్చిన దేవుని ప్రజలారా, దేవుడు దేనిని బట్టి ఎవరిని బట్టి ఆనందిస్తాడు అనేది నీతో మాట్లాడుతున్నాడు. దుష్టత్వాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి, పాపాన్ని బట్టి, కపటమును బట్టి, అబద్ధమును బట్టి, నరహత్యను బట్టి ఆయన ఆనందించే దేవుడు కాదు. ఒకవేళ ఈరోజు నీలో చెడుతనం ఉందేమో చూడు, నిన్ను బట్టి ఆయన ఆనందించడు. ఒకవేళ నీలో దుష్టత్వం ఉందని, ఒకవేళ భ్రష్టత్వం ఉందేమో చూడు, అయితే నిన్ను బట్టి ఆయన ఆనందించడు. ఒకవేళ నీలో పాపమేమైనా ఉందేమో దాన్ని బట్టి ఆయన ఆనందించడు. ఒకవేళ కపట వేషధారణ నీలో ఉందేమో, నీ కపట వేషధారణ బట్టి ఆయన ఆనందించడు. ఒకవేళ అబద్ధాన్ని జరిగిస్తున్నావేమో, నీ అబద్ధాన్ని బట్టి ఆయన ఆనందించడు. ఒక్కసారి నీ మనసులో, నీ హృదయంలో ఎలా ఉన్నాయి? కపటమా, చెడుతనమా, దుష్టత్వమా, పాపమా, అబద్ధమా, ఏమి జరిగిస్తున్నావో చూడు. దేవుని సన్నిధికి వస్తూ కూడా, ఉపదేశాలు వింటూ కూడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ ఇంకా నీ చెడుతనాన్ని విడిచిపెట్టుకున్నావేమో, నీ పాపాన్ని మానుకోకుండా ఉన్నావేమో, నీలో, నీ మనసులో, నీ హృదయంలో కపటము ఉన్నదేమో, వేషధారణ ఉన్నదేమో, నరహత్య ఉన్నదేమో. నరహత్య అంటే మాటలతోనే చంపటం అండి. ఇటువరకు కత్తులు తీసుకునే వాళ్ళు ఉండండి, కత్తులు, కటార్లు, బాంబులు మనుషులు చంపాలంటే. ఇప్పుడు కత్తులు, కటార్లు, బాంబులు ఏం చేయట్లేదంట. ఇప్పుడు మనుషుల్ని ఎట్లా చంపుతారంటే మాటలతో చంపేస్తున్నారంట. గుండెను చీల్చే మాటలు, మనసుకు గాయమయ్యే మాటలు. బాబోయ్, అటువంటి నరహత్య, అటువంటి కపటము, ఒకవేళ పాపము, చెడుతనం అంటే రాశాడు చూడండి. అమ్మన్నాడంటే చూడండి, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొక్క చోటు. అది చెడుతనము చేసే వాళ్ళకి దేవుని దగ్గర లేదు, చోటు లేదు. దేవుని దగ్గర చోటు లేదంటండి. చెడుతనము చేసే వారికి పరలోక రాజ్యం ఇవ్వడండి. నిత్య జీవంలోనికి చెడుతనం చేసేవారు చేరరు. నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న అసహ్యమైన క్రియలు, కార్యాలు విడిచిపెట్టి, నీ దాంభికాన్ని, నీ దుష్టత్వాన్ని, నీ భ్రష్టత్వాన్ని, నీ కపటము, వేషధారణ, నరహత్య జీవితాన్ని విడిచిపెట్టి, నీ జీవితంలో దేవునికి ఆనందించేటువంటి ప్రవర్తన కావాలి. నిన్ను బట్టి, నిన్ను చూసిన దేవునికి ఏం కలగాలంటే ఆనందము కలగాలి, సంతోషాలు కలగాలి. అబ్బా, ఈ నా కుమార్తెను బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పాలి. ఈ నా కుమారుని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పాలి. ఏమైనా అటువంటి సాక్ష్యం ఉందా? ఎప్పుడైనా నీతో అలా అన్నాడా? నా కుమారుడా, నేను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా, నా కుమార్తె నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానమ్మా అని ఎప్పుడైనా అన్నాడా? అటువంటి స్వరాన్ని విన్నావా? అటువంటి సాక్ష్యం నీకుందా? ఏ సాక్ష్యం ఉంది? ఆడ పెద్ద చెడిపోయినాడు, అదా చెడిపోయింది. ఓ, ఆడ పెద్ద పాపి, అదా పెద్ద పాపాత్మురాలు. అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తుంది, చెప్పేదొకటి చేసేదొకటి, అంత కపటం. పైకి నటనే, లోపలంతా వేరే వేరే. ఏ సాక్ష్యం ఉంది మన దగ్గర? సాక్ష్యం లేని జీవితమే కాదు. తన ప్రార్థనలో చక్కని మాటలు చెప్తున్నాడు. దాంభికులు నీ సన్నిధిలో నిలవరయ్యా, చెడుతనములకు నీతో చోటు లేదయ్యా.
పాపము చేయవారు నీకు అసహ్యులయ్యా. కపటము నరహత్య చేయవారు నీవు, అబద్ధమాడు వారు నీవు నశింప చేస్తావయ్యా. నరకానికి పంపిస్తాడంట. చెడుతనము, పాపము చేసేవారు, అబద్ధాలు జరిగించేవారు, కపటము నరహత్య చేసే వాళ్ళకి నశింప చేస్తాడంట, నరకానికి పడబోస్తాడంట. ఈరోజు నీ చెడుతనం ఏంటో చూడు, నీ పాపం ఏంటో చూడు. అది నీకు తెలిసి చేసేవో తెలియచేసేవో, భర్తకు తెలియదేమో, భార్యకు తెలియదేమో, బిడ్డకు తెలియదేమో. ఒకవేళ నీ చెడుతనము, నీ పాపము, నీ అబద్ధము, నీ కపటము నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది. దేవుని సన్నిధిలో నువ్వు నిలవలేవు, పరలోకంలో నువ్వు నిలవలేవు, నిత్యరాజ్యంలో నువ్వు నిలవలేవు. నిన్ను బట్టి దేవుడు ఆనందించడు, నిన్ను బట్టి దేవుడు సంతోషించడు. నీ జీవితంలో దేవుడు సంతోషించగలిగింది ఏదైనా ఉందా? ఇదిగో ఈమెను బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇదిగో ఈ కుమారుని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇదిగో ఈ కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇదిగో ఈ సంఘాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఇదిగో ఈ సేవకుని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నటువంటి సాక్ష్యం ఉందా? అన్నటువంటి స్వరమును విన్నావా? చూడండి, పరిశుద్ధ లేఖనముల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుతామా? యేసు బోధింపబోధించినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల మూడు గలవాడు. ఆయన యేసవు కుమారుడని ఎంచబడెను. ఏం చదువుతున్నావు? నేను తప్పు చెప్పానైతే ఒకసారి చూస్తాను బైబిల్ని. లూకాసు వార్త కదా 3:21గా ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి. ఇందాక చదివింది కూడా అదేనా? నేను తప్పు చెప్పానా? తప్పు చదివా? ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నప్పుడంట యేసు కూడా బాప్తిసం పొందాడంట. ఒకసారి స్తోత్రం చెప్పండి. మరలా చదువుతున్నాడు అక్కడ, ప్రజలందరూ బాప్తిసం పొందుచుండగా. మరి నువ్వు ఎంతమంది బాప్తిసం పొందుతుండగా చూస్తున్నావు? మరి నువ్వు బాప్తిసం పొందవా? ప్రజలందరూ కూడా బాప్తిసం పొందుచుండగా యేసు కూడా వచ్చి బాప్తిసం పొందాడు. నీ కళ్ళ ముందే నీకన్నా చిన్నవాళ్ళు, నీ తోటి వాళ్ళు ఏం పొందుతున్నారు? మాట్లాడండి. బాప్తిసం పొందుతున్నారు. నువ్వు మాత్రం ఇంకా బాప్తిసం పొందలేదు. నీ తోటి వారు లేక నీకన్నా చిన్నవారు బాప్తిసం పొందుచున్నారు, కానీ నువ్వు ఇంకా బాప్తిసం పొందలా. సహోదరుడా, సహోదరి, ఆ దినాల్లో యేసు క్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రజలందరూ బాప్తిసం పొందుచుండగా యేసు కూడా యోర్దాను నదికి వచ్చి బాప్తిసం పొందాడంట. నా దేవుడు ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడంటే, ఎవరిని బట్టి ఆయన ఆనందిస్తాడంటే, నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన దానిని బట్టి ఆయన సన్నిధిలో నువ్వు బాప్తిసం పొందుతున్నావా? ప్రజలందరూ కూడా బాప్తిసం పొందుచుండగా చూచి యేసు కూడా యోర్దాను నదికి వచ్చి బాప్తిసం పొందిననే వాక్యం చెప్తుంది. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడో చెప్తున్నాడు. దుష్టత్వాన్ని బట్టి కాదు, చెడుతనాన్ని బట్టి కాదు, పాపాన్ని బట్టి కాదు, నరహత్యని బట్టి కాదు, కపటమని బట్టి కాదు. ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే, ఇదిగో ఈ నా సహోదరుడు, ఇదిగో ఈ నా సహోదరి నన్ను తెలుసుకొని నన్ను అంగీకరించి
నా ప్రభువును సంతోషపరుస్తున్నావు, మరి నిన్ను బట్టి ఆయన ఆనందించాలి, నిన్ను బట్టి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రజలందరూ బాప్తిస్మం పొందుచుండగా ఆయన వచ్చి ఏం చేశారంట? బాప్తిస్మం పొందారు. నా పిల్లలారా, ఇంకా మీలో బాప్తిస్మం లేని వారు ఉంటే మన మధ్యన 3 దినాలు కోడికలు జరుగుతున్నాయి. ఈ కోడికల్లో బాప్తిసాలకు సిద్ధపడండి. 16వ తారీఖున 14 పగలు రాత్రి, 15 పగలు రాత్రి, 16 పగలు రాత్రి మన మధ్యన కూడికలు జరుగుతున్నాయి. మన ఆత్మీయ తండ్రి గారు సాల్మనయ్య గారు మన మధ్యకు వస్తున్నారు, సహవాస సేవకులు వస్తున్నారు. ఆ 16వ తారీఖు రాత్రి వేళ పరిశుద్ధాత్మిక ప్రసన్నత వేడుక జరుగుతున్నది. ఆ రాత్రి వేళ మందిరం యొక్క శంకుస్థాపన జరుగుతూ ఉంటుంది. ఆత్మీయ తండ్రి గారు అభిషక్తులు వారి చేతుల మీదుగా దయచేసి మీరు గమనించండి. మన మధ్యలో జరుగుతున్నటువంటి ఈ 3 దినాల కూడికల్లో ఇంకా బాప్తిసాలు పొందిన వారు బాప్తిసాలకు సిద్ధపడండి. ప్రజలందరూ బాప్తిసం పొందుచుండగా యేసు క్రీస్తు ప్రభు వారు కూడా వచ్చి ఏం చేశారు? బాప్తిసం పొందారు. నీ కళ్ళతో చూస్తున్నావు, నీ తోటి వారే, నీకన్నా చిన్నవారే, నీ వయసు వారే, నీకన్నా పెద్దవారే, వారు కూడా లోకంలో ఎంజాయ్ చేయొచ్చు, అనుభవించవచ్చు. కానీ లోకాన్ని అవాయిడ్ చేసుకున్నారు, పాపాన్ని విడిచిపెట్టారు, చెడుతనం విడిచిపెట్టారు, అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టారు, అనవసరమైన వేస్ట్ వద్దు అనుకున్నారు. వాళ్ళ జీవితాలను సమర్పించుకుని ఒక ప్రదర్శనకు వచ్చారు. రక్షణ బాప్తిసం ద్వారా వారు జీవిస్తున్నారు. మరి నువ్వెప్పుడు జీవిస్తావు రక్షణ బాప్తిసం? మరి నువ్వెప్పుడు మారు మనసు పొందుతావు? నువ్వెప్పుడు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు? నువ్వు రక్షించబడ్డావంటే గుర్తేది, నువ్వు మారు మనసు పొందావంటే గుర్తేది, నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే గుర్తేది. ఎస్, కావాలి నీకు ఆ గుర్తు, రావాలి నీకు ఆ మారు మనసు, కావాలి నీకు ఆ రక్షణ, పొందాలి నీవు ఆ బాప్తిసం. నిన్ను బట్టి ఆయన ఆనందించేది ఎప్పుడైతే నువ్వు మారినప్పుడు, శోతనం నీలో లేనప్పుడు, పాపము నీలో లేనప్పుడు, దుష్టత్వం నీలో లేనప్పుడు, అబద్ధం నీలో లేనప్పుడు, అసహ్యమైన కార్యాలు నీలో లేనప్పుడు, ఆ కపటము నరహత్య నీలో లేనప్పుడు, ఆయన నీ మారిన జీవితాన్ని బట్టి, నీ రక్షణ జీవితాన్ని బట్టి, నీ బాప్తిసాన్ని బట్టి నా ప్రభు సంతోషించును గాక, నా ప్రభు ఆనందించును గాక, నా ప్రభు మహిమ పరచబడును గాక. యేసు ప్రభు మరలా బాప్తిసం పొందిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కొంతమందికి బాప్తిసం పొందేసేమలే ఆయన సంకర ఎగరేస్తా ఉంటారు. ఇక రావాల్సింది వచ్చేసింది, నాకు పొందాల్సింది పొందేసాను, ఇక అనేక ప్రార్థన ఉండదు, ఏముండదు ఇక. ఎందుకంటే ఏది ఎత్తున్నాడుగా? బాప్తిసమా బాప్తిసం అంటాడుగా పెద్ద. బాప్తిసం తీసుకున్న యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు చాలా మంది జీవితాల్లో ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన బలిపీఠాలు లేవు, ప్రార్థన సమర్పణ లేదు, ప్రార్థన నైవేద్యం లేవు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థన కరువు అయిపోయింది. సంఘాల్లో, సహవాసంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో ప్రార్థన అనేది కనబడట్లేదు. ప్రార్థన కరువైపోయింది, ప్రార్థన తగ్గిపోయింది. యేసు ప్రభు వారు తన భక్తి జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో, తన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన లేఖనము నెరవేర్చుటకు, నీతి యావత్తులా నెరవేర్చడానికి బాప్తిసాన్ని పొందిన ఆయన ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కూడా లేకుండానే జీవించలేదు, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో అవకాశం ఉన్నంత వరకు సద్వినియోగము చేసుకోవాలి. సమయాన్ని, అవకాశం ఉన్నంత వరకు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. అవకాశం ఉన్నంత వరకు మోకాళ్ళు వేయడానికి, అవకాశం ఉన్నంత వరకు చేతులెత్తడానికి, అవకాశం ఉన్నంత వరకు కడుపు కట్టుకోవడానికి, అవకాశం ఉన్నంత వరకు కన్నీళ్లు వేయడానికి, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగిన వాడా లేక ప్రార్థన జీవితం లేనివాడా? నీ ప్రభుత్వం మాట్లాడి సుడిగా ఎంత కాలమైంది? నీ ప్రభు దగ్గర మోకరించి ఎంత కాలమైంది? నీ ప్రభుత్వం మాట్లాడి ఎన్ని రోజులైంది? ఆయన సన్నిధి
చెప్పాను, ప్రార్థనకు అవకాశం లేకపోవచ్చు, మోకరించడానికి హృదయములో ప్రార్థన చేయవచ్చు. ఆయన సన్నిధిలో ఒకవేళ రావడానికి వెసులుబాటు లేకపోవచ్చు, మనస్సులో ప్రార్థన చేయొచ్చు, బస్సులో వెళ్తా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ఆయన సన్నిధిలో నువ్వు గడపవచ్చు, స్మరణ చేయవచ్చు, ధ్యానము చేయవచ్చు. కానీ ఈ దినాల్లో ప్రార్థనకు చోట్లేదు, చెడుతనానికి చోటు ఉంది. ఆయన సన్నిధిలోనికి రావడానికి చోటు లేదు, సమయం లేదు. కానీ పాపము చేయడానికి సమయం ఉన్నది. ఈరోజు పాపము చేయడానికి సమయం ఇస్తున్నావు, చెడుతనానికి చోటు ఉంది. కానీ ఆయన సన్నిధికి రావడానికి చోట్లేదు. ఆ సహోదరుడు, ఆ సహోదరి, ప్రార్థన జీవితం కావాలి. గంటల తరబడైనా పర్వాలేదు, రోజుల తరబడైనా పర్వాలేదు, వారం తరబడైనా పర్వాలేదు. నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? ప్రార్థన నైవేద్యం ఉన్నాయా? ప్రార్థన తూపం ఉందా? ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది, ప్రార్థనకు పరలోకమైన మారుతుంది, ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందుకుంటావు, ప్రార్థన ద్వారా దేవుని ఆత్మను పొందుకుంటావు, ప్రార్థన ద్వారా దేవుని అభిషేకమును పొందుకోబడతావు. ప్రార్థన ద్వారా దేవుడు నీ ఎదుగు దిగి వస్తాడు. ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయన సన్నిధిలో శక్తిని పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఆత్మను పొందుకుంటావు, ఆయన సన్నిధిలో అభిషేకాన్ని పొందుకుంటావు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావో అందుకు జవాబు వస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నావో అందుకు కార్యం చూస్తావు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఆ కన్నీళ్లకు సమాధానం దొరుకుతుంది. ఆ కన్నీళ్లు తొడవబడతాయి, నిందలు తొలగిపోతాయి, అవమానాలు తొలగిపోతాయి, గర్భాలు తెరవబడతాయి, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి. నా దేవుడు ప్రార్థన ద్వారా నిన్ను దైవికమైన స్వస్థతలు నడిపిస్తాడు, దైవికమైన ఆశీర్వాదాలు నడిపిస్తాడు, ఆధ్యాత్మికమైన స్థితిలో తీసుకొస్తాడు. ప్రార్థన నీ కొరకు తెరవబడుతున్న ఆకాశము, ప్రార్థన నీ కొరకు తెరవబడుతున్న ఆకాశము. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడేది. ఆమేన్. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడింది. నీ కొరకు తెరవబడుతుంది ఆకాశం. ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుంది, ఆయన సన్నిధి మీతో కూడా ఉంటుంది. కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ఏ పనైనా చెప్పమంటే చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేద్దాం రండి అంటే వచ్చేవారు ఉండరు. కూడుకుందాం రండి అంటే కూడుకునేవారు ఉండరు. రోలు ఏమన్నా మోస్తారు. ఏంటి పెద్ద రోలు ఏమన్నా మోస్తారు, పెద్ద వాళ్ళకి భారం అనిపించదు. ప్రార్థన చేద్దాం రండి, ప్రార్థన కూడుకుందాం రండి, ప్రార్థనలు ఏకీభవించండి అంటే ఏదో పెద్ద భారమలాగుండేది. కానీ పిల్లలారా, ప్రార్థన ప్రభుతో మాట్లాడటం, ప్రార్థన ద్వారా ప్రభుని కలుసుకుంటాం, ప్రభు నిన్ను కలుసుకుంటాడు. అమ్మా అయ్యా, ఎందుకు చెడుతనము, ఎందుకు పాపము, ఎందుకు కపటము, ఎందుకు నరహత్య, ఎందుకు? దేవుడు సంతోషించిన వాడితో కాదు నువ్వు నింపబడవలసింది. దేవుడు ఆనందించని వాడితో కాదు నువ్వు జీవించవలసింది. అయ్యా ఆయనకి అసహ్యం. నిన్ను బట్టి ఆనందించే క్రియలు నీలో ఉన్నాయా? అది ప్రార్థన జీవితం నీకుందా? బలిపీఠం నీకుందా? నైవేద్యం నీకుందా? సమర్పణ నీకుందా? ఆ బలిపీఠం గంటల గంటల పని జీవించే ఆ కృప నీకుందా? అయితే నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు, అయితే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. ఆకాశం తెరవబడింది, పావురము ఆయన మీదకి దిగి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అనుభవంలోనికి రావాలి. ఆత్మీయ ఎదుగుదల అంటారు, దాన్ని ఆత్మీయ వృద్ధి అంటారు, ఆత్మీయ అభివృద్ధి అంటారు, ఆత్మీయ విస్తరణ అంటారు, ఆత్మీయ ఎక్స్టాబ్లిషన్ అంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే దేవుడు ఎంతకైనా నిన్ను ఎక్కిస్తాడు. కీర్తనగలడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించావయ్యా అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కటానికి ట్రై చేస్తే
నువ్వు ఎక్కడానికి ట్రై చేస్తే ఆయన్ని చేపట్టుకొని ఎక్కిస్తాడు. ఎక్కడికి ఎక్కిస్తాడు? నువ్వు ఎక్కలేనంత ఎత్తైన ఉన్నతమైన శిఖరాల మీద నేను తీసుకుని వెళ్తాడు. నిన్ను తలగా చేస్తాడు, నేను గొప్పవాడిగా చేస్తాడు, నేను ఉన్నతమైన వాడిగా చేస్తాడు. ఎవ్వరి మీద లేని అభిషేకం నీ మీద ఉండడు గాక, ఎవ్వరికి లేని ఆత్మ నీ మీద ఉండడు గాక, ఎవరు ఎక్కలేని కొండపైన ఎక్కువ గాక, ఉన్నత శిఖరాలపై నేను ఆయన నిలబెట్టడు గాక. నేను పరిశుద్ధాత్మ కృప కలుగుడు గాక, కృప కలుగుడు గాక. సర్వ శరీరంలో రోగాలు రుగ్మతలు పరిగెత్తులు విడిచి పోవును గాక, బెడలు పోవును గాక. నరనరాలు కండ్రాలు ఎముకలు పనిచేసిన ప్రతి శీఘ్ర దురాత్మ శక్తులు ఇప్పుడు తొందర ఆక్లోపిస్తుంది, తొందర ఆక్లోపిస్తుంది. వెళ్ళి పోవును గాక. ఆత్మ దిగవచ్చును గాక, అభిషేకం దిగవచ్చిన కృప కలుగరించబడు. ఇప్పటివరకు సర్వ శరీరంలో పనిచేసిన ప్రతి అనారోగ్య, ప్రతి బలహీనత, ప్రతి కలవరాలు, ఏళ్ళు పరిగెత్తిన ప్రతి దురాత్మ మాంత్రిక శక్తుల చీకటి ప్రభావాలు విడిచి పోవును గాక. దేవుని అభిషేకం మీ మీద నిలుచును గాక, దేవుని ఆత్మ మీ మీద నిలుచును గాక. ఎప్పుడైతే ఆకాశం తెరబడిందో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాడు. సంగమా, ఆత్మ లేని వారికి ఎంతకాలం ఉన్నాం? అభిషేకం లేని వారికి ఎంతకాలం ఉన్నాం? ఉద్యమం లేని వారికి ఎంతకాలం ఉన్నాం? నీరసించే వారుగా, సల్లారిపోయిన వారుగా, జీవం లేని వారుగా, స్థలాలుగా, రాళ్ళ గుట్లుగా ఎంతకాలం ఉన్నాం? మీరు కేకర వేయకపోతే ఈ రాళ్ళు కేకర వేస్తే చెప్తున్నాడు. ఎంతకాలం ఉందా జీవం లేని విగ్రహాల్లాగా? సంఘం వచ్చి నింపబడాలి, సంఘం ఆత్మతో నింపబడాలి, సంఘము అన్య భాషలు మాట్లాడాలి, ఒక్కొక్క బెట్టి ఎక్కుతూ ఉండాలి. సంఘం ఒక ఆత్మీయ అభివృద్ధిలోనికి, ఆత్మీయ విస్తరణలోకి, సంఘ క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలంటే సంఘం అంతా కూడా దేవుడు ఆనందించేలా జీవించాలి. అందుకే యేసు ప్రభువుని బట్టి, ఆయన శరీరధారిగా ఉన్న దాన్ని బట్టి, ఆయన తీసుకున్న బాప్తిసం బట్టి, ఆయన చేస్తున్న ప్రార్థన బట్టి, ఆయన పొందిన అభిషేకం బట్టి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, అది సాక్ష్యం, అది సాక్ష్య జీవితం. బిడ్డ, ఆ స్వరము నీవు విన్నావా? ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావా? ఏమని బట్టి నేను ఆనందిస్తున్నాను? ఇదిగో ఈ కుమారుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇదిగో వీళ్ళు నన్ను తెలుసుకున్నారు, ఇదిగో వీళ్ళు నన్ను నమ్ముకున్నారు, ఇదిగో ఇక వీళ్ళలో చెడుతనం లేదు, ఇదిగో వీళ్ళలో ఇక లోకం లేదు, ఇక వీళ్ళలో ఆచారం లేదు, ఇదిగో వీళ్ళలో ఇక పాపము లేదు, ఇదిగో వీళ్ళలో ఎటువంటి కపటము, ఎటువంటి నరహత్య ఏదీ లేదు. పరిపూర్ణమైన భక్తులకు వచ్చారు, సంపూర్ణమైన మానవులకు వచ్చారు, అభిషేకముతో నింపబడ్డారు, ఆత్మతో నింపబడి ఉన్నారు. నేను వారితో ఉన్నాను, వారు నాతో ఉన్నారు, కలిసి ఉన్నాం, ఏకమై ఉన్నాము. వీరిని విడిచి నేను వెళ్ళలేకపోతున్నాను, వీరితో నేనున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడితో నీవుంటే, ఇదిగో ఈ సంఘముతో నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈ సేవకుని బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈ పరిచర్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈయన ప్రియ కుమారుని బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈయన ప్రియ కుమార్తెను బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈ జీవము గల దేవుని సంఘాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, ఇదిగో ఈ జీవము గల దేవుని సేవకుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ లేఖనం నుంచి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువుకున్నామా? ఆయన వస్త్రములు వెలుగువల తెల్లవాయను, ఇదిగో మోషేయు ఏలీయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలీయాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారి
నిలిచినాను. ఈయన మాట వినబడి ఈయన మాట వినుడని ఒక శబ్దం మేఘములో. నుండి పుట్టెను. మరలా వినండి, మరలా వినండి. మనసు పెట్టండి, మనసు పెట్టండి, వాక్యం మీద మనసు పెట్టండి. ఎప్పుడు విన్నాయే కనుకోమాకండి, ఎప్పుడు తెలిసినవే కనుకోమాకండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు మన్నా, దేవుని దగ్గర నుంచి వచ్చే మన్నా. అది కంపు కొట్టేది, కుళ్ళిపోయేది, పాడైపోయేది, పారవేసేది కాదు. దేవుని మాట వినకపోవటం వల్లనే పాడైపోయింది మన్నా. అవునా కదా? మాట్లాడట్లా ఏమాయ్? దేవుని మాట వినకపోవటం వల్లే మన్నా పాడైపోయింది, చెడిపోయింది, కుళ్ళు పట్టి కంపట్టింది. అవునా? అమ్మో మాట్లాడు. దేవుని మాట విన్నా ఆ ప్రజల జీవితంలో కురిసిన మన్నా పాడైపోయిందా? లేదు. ఈరోజు ఈ మన్నా దేవుని యొద్ద నుంచి వచ్చిన మన్నా, నీ కొరకు కురుస్తున్న మన్నా, నీ కొరకు సిద్ధపరిచిన ఈ మన్నా నీ కొరకే ప్రకటిస్తున్నా. దేవుని యొద్ద నుంచి వచ్చిన మన్నా ఫ్రెష్ అన్నమాట. ఎప్పటికప్పటికి ఒక నూతన కోణంలో మాట్లాడతారు, ఒక నూతనమైన రీతిలో, ఒక నూతనమైన అభిషేకంతో, ఒక నూతనమైన ఆత్మతో, ఒక నూతనమైన ఆలోచనతో, ఒక నూతనమైన ఉపదేశంతో మాట్లాడతారు. ఆమేన్. బాగా వినండి. అదే కొండ మీద వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? మాట్లాడాలి. పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు అదే కొండ మీద. వింటున్నారు కదా? వింటున్నారు కదా? అదే కొండ మీద ఉన్నారు వీళ్ళు. కానీ వీళ్ళ ముఖ రూపాల్లో ఎవరి ముఖ రూపమైన మారిందా? వీళ్ళ వస్త్రాల్లో ఎవరి వస్త్రమైన మారిందా? మాట్లాడట్లా. ఎవరి ముఖ రూపాలు మారలేదు, ఎవరి వస్త్రాలు మారలేదు. వీళ్ళు అంటారు, ఇదిగో ఏలియాకు ఒకటి కడతాము, మోషకు ఒకటి కడతాము, నీకు ఒకటి కడతాము. ఎందుకు బేతనియ, గలిలయ, యెరూషలేము, యోదయ ఇక్కడికి అక్కడికి తిరగటాలు ఎందుకు? అసలు మనమే గనక గుడి మీద 3 గుళ్ళు కడితే చెప్పట్లా, ఎక్కడెక్కడెక్కడ ప్రజలందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. మీలో ఎంతమంది ఉన్నారు ఇంకా వెళ్ళేవాళ్ళు, గుడదలకి వెళ్ళి గుండు కొట్టుకొచ్చుకునే వాళ్ళు, అదే పండ్లమ్మడి తిరిగేవాళ్ళు? మీలో ఇంకెంతమంది ఉన్నారన్న? వీళ్ళకు కూడా అదే ఐడియా వచ్చింది. ఏంటి? మనం యోదయ, బెత్లెహేము, యెరూషలేము, గలిలయ ఆయా ప్రాంతాలు నీ అమ్మడి తిరగలేకపోతున్నావు అన్నట్టుగా. ఎటు ఫేమస్ అయిపోయావు కదా, నీకు ఎటు ఫాలోయింగ్ వచ్చింది కదా. వచ్చిందా లేదా? వచ్చింది. ఇక తిరగటం ఎందుకు? ఈ కొండ మీద 3 కడదాం. ఒకటి నీకు, రెండోది మోషేకి, మూడోది ఏలియాకి. ఈ 3 కట్టేస్తే ఎక్కడెక్కడ పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలు ప్రజలందరూ వస్తారు. మంచి వ్యాపారాలు జరుగుతాయి. జిలేబీ అమ్ముకున్నాడు జిలేబీ అమ్ముకుంటాడు, ఖర్జూరు అమ్ముకున్నాడు ఖర్జూరు అమ్ముకుంటాడు, కొబ్బరికాయలు అమ్ముకున్నాడు కొబ్బరికాయలు అమ్ముకుంటాడు, కొవ్వొత్తులు అమ్ముకున్నాడు కొవ్వొత్తులు అమ్ముకుంటాడు, వెంట్రుకలు సవరానికి వెంట్రుకలు అమ్ముకునేవాడు వెంట్రుకమ్ముడు. ఎవరి జీవనాధారం వాడికి సరిపోతాయా? మనం ఇక చెట్లమ్మట, బొట్లమ్మట, గట్లమ్మట, సముద్రాలమ్మట, ఇక తిరగాల్సిన పని లేదు. మంచి ఫాలోయింగ్ ఉన్నది జనాల్లో నీకు. ఇక ఏమి లేదు, మనం శిష్టార్థం ఇక్కడ 3 పర్ణశాలు కట్టుకోనని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బాగా వినాలి, బాగా వినాలి. అదే కొండ, రూపాంతరపు కొండ, అదే కొండ మీద ఉన్నారు. కానీ వీళ్ళ ముఖాల్లో మార్పు రాలా, వీళ్ళ ముఖాలు ప్రకాశించట్లా, వీళ్ళ వస్త్రాలు తెగదగమని ఏ శాఖనిస్తున్నట్టుగా ఆయన వస్త్రాలు కూడా తగదగదగలాడుతున్నాయి, మెరిసిపోతా ఉన్నాయి. ఆయన ముఖ ప్రకాశిస్తా ఉన్నది. ఆయన కూడా ఉన్నారు, అదే కొండ మీద ఉన్నారు. ఆ కొండ మీద వారి ముఖాల్లో మార్పు రాలేదు, వారి వస్త్రాల్లో మార్పు రాలేదు. ఇదిగో ఇప్పుడు గమనించండి. ఇదిగో ఈ పేతును బట్టి నేను ఆనందిస్తున్నాను. అదిగో ఇదిగో ఈ యాకోబును బట్టి నేను ఆనందిస్తాను. ఇదిగో ఈ యోహాను బట్టి నేను ఆనందిస్తున్నాను అని చెప్పారా? మాట్లాడండి. అన్న స్వరం ఉందా? అన్న సాక్ష్యం ఉందా? అదే కొండ మీద ఉన్నారు, అదే కొండ మీద ఉన్నారు. యేసయ్య ఉన్న కొండ మీదే ఉన్నారు, యేసయ్యతోనే ఉన్నారు. అయితే వారి ముఖాలు ప్రకాశించలేదు, అయితే వారి వస్త్రాలు మార్పు రాలేదు, వారు రూపాంతరము చెందలేదు. ఈ రోజు నువ్వు సంఘములో ఉన్నావు. ఈ సంఘములో ఒక
కుమారుడు, ఈయన బట్టి నేను ఆనందించుచున్నాను. ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచరా. చప్పట్లు కొట్టి మీకు అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. బాప్తిసం తీసుకున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఒకలా ఉన్నది. ఉత్తేజం, ఉల్లాసం, ఆసక్తి. అదే అంటారు కదా, మొదటి దినాల్లో, నూతన దినాల్లో, ఆరంభ దినాల్లో ఉన్నది ఆరంభం కన్నా, అలా మాట్లాడండి, ఆరంభం కన్నా ముగింపు శ్రేష్టం అంటారు కదా. ఆరంభం కన్నా కార్యాంతం మేలు అంటారు కదా. యేసయ్య జీవితాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన బాప్తిసం ద్వారా స్టార్ట్ అయింది. ప్రార్థన, పరిశుద్ధాత్మతో ఆయన పరిచర్య విధానాలన్నీ చూసుకుంటే మరలా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి సెకండ్ టైం రూపాంతరపు కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దీన్ని మనకు తీసుకుందాం. మన ఆరంభం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉన్నాం? అవును, ప్రతి ఒక్కరి ముగింపు శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆరంభము కన్నా ముగింపు శ్రేష్టమైనది ఉండాలి. ఆరంభంలో ఆసక్తిగా ఉన్నావు, ఉల్లాసంగా ఉన్నావు, ఉద్యోగంగా ఉన్నావు, పరుగులెత్తాము, చేతులెత్తాము, గంటల ప్రార్థన, అంతా కూడా ఆత్మీయ స్థితిలో బాగుంది, పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో కూడా. కానీ ఇప్పుడు ఎలా ఉంది? సతికిల పడిపోయావా? సల్లారిపోయావా? ఇప్పుడు ఎలా ఉంది? నీ ఆత్మీయుడు ఎలా ఉంది? నా యేసయ్యని ముందు పెట్టి మాట్లాడతాడు. ఆయన మొదటి అనుభవంలో, మొదటి యొక్క ఆరంభంలో ఎలా ఉన్నాడు? ముగింపులో కూడా అలాగే ఉన్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? మధ్యలో అలాగే ఉన్నాడు. మధ్యలో ఎలా ఉన్నాడు? ముగింపులో కూడా అలాగే ఉన్నాడు. అర్థమైందా నీకు పాఠం? కొంతకాలమైనా నిన్ను బట్టి ఆనందించేది, కొద్ది రోజులైనా నిన్ను బట్టి ఆనందించేది, కొన్ని సంవత్సరాలైనా నిన్ను బట్టి ఆనందించేది, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి. కొద్ది రోజులేనా? కొద్ది నెలలేనా? చెప్పాలి మీరే. బిడ్డలారా, అర్థమవుతుంది ఈ పాట. యేసు ప్రభు వారు బాప్తిసం పొంది ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఆయన రూపాంతరం వచ్చింది. ముఖ ప్రకాశం మారి, తన వస్త్రములు మారిన తర్వాత, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సెకండ్ టైం రిపీట్ చేయబడింది. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ఆరంభం ఎలా ఉంది? నీ నూతన దినాల్లో నువ్వు ఎలా ఉండేవాడివి? నీ నూతన దినాల్లో నువ్వు ఎలా ఉండేదానివి? ఇప్పుడు అలాగే ఉన్నావా? అదే ఆసక్తి, అదే ఆత్మీయత, అదే విశ్వాసం, అదే పరిశుద్ధత ఉందా? ఒకప్పుడు దేవుని కోసం సమర్పణ, ఒకప్పుడు దేవుని కోసం పరుగు, ఒకప్పుడు దేవుని కోసం త్యాగం, ఒకప్పుడు దేవుని విషయంలో, భక్తి విషయంలో వైరాగ్యము కలిగిన నీవు ఆ సమర్పణ, ఆ ప్రతిష్ఠ, ఆ వైరాగ్యాన్ని విడిచిపెట్టావా? బాగా వినాలి. యోర్దానులోనికి దిగిన వాడు అక్కడే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. అర్థమవుతుందా? యోర్దానులో దిగినట్టుగానే ఉన్నాడా అంటున్నా? లేడు. ఇప్పుడు రూపాంతరపు అనుభవంలో, రూపాంతరపు కొండ మీద తనతో ఉన్న వారందరికన్నా ప్రత్యేకముగా ఉన్నాడు. నేను అంటున్నాను, నీ పక్క వారికన్నా, నీ పక్క దానికన్నా, నీ తోటి వారికన్నా, నీ ఇంట్లో వారికన్నా, నీ వాడలో వారికన్నా, నీ పేటలో వారికన్నా, ఈ గ్రామంలో ఉన్న వారికన్నా నువ్వే ప్రత్యేకంగా ఉండాలి. ఆత్మీయతలో నేను చెప్పేది నువ్వే ప్రత్యేకంగా ఉండాలి. యేసుతో ఉన్నవారు ముఖ రూపాలు మారలేదు. యేసుతో ఉన్నవారు రూపాంతరం చెందలేదు. యేసుతో ఉన్న వారి వస్త్రాల్లో మార్పు రాలేదు, క్రియల్లో మార్పు రాలేదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నా పిల్లలారా,
ఉపదేశముతో నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్క వారికన్నా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. యేసయ్యను నీ ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నేను ఎవరినో మాదిరి చూపించట్లా, ఎవరినో చూపించలే, నేనెవరినో మాదిరి చూపించలేను. యేసయ్యను పేరు నడుచుకున్నాం. యేసయ్య మాదిరి మనకి బాప్తిసం తీసుకున్న నుంచి ఆయన తర్వాత ఆధ్యాత్మిక జీవితం ఏర్పరించి రూపాంతరము కొండ మీదకి ఎక్కినాడు. రూపాంతరము పొందిన ఆయన ఒక ప్రకాశము మారిపోయింది. తరువు అది వస్త్రాలుగా మారిపోయింది. ఆయనతో పాటు ఉన్నారు కానీ వారిలో ఎవరిలో మార్పు రాలేదు. ఈరోజు నేను అది అడుగుతున్న సంఘంలో ఉన్నావు, ఆత్మీయతలో ఉన్నావు, కానీ ఏది నీకంటూ గుర్తింపు, ఏది నీకంటూ ఒక సాక్ష్యము, ఏది నీ ఆత్మీయత? ఒక్కసారి గమనించి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? నీ తండ్రి నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? నీ భర్త నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? నీ భార్య నిన్ను బట్టి ఆనందిస్తుందా? నీ పిల్లలు నిన్ను బట్టి ఆనందిస్తున్నారా? ఒకవేళ కనుక ఈ రోజు ఎవరైనా బాధపడుతుంటే నీకది మంచిది కాదు. దేవుడు దుఃఖపడినా, దేవుడు బాధపడినా నీకు మంచిది కాదు. నీ తల్లిదండ్రులు దుఃఖపడినా, బాధపడినది నీకు మంచిది కాదు. ఒకవేళ నీ భార్య దుఃఖపడినా, బాధపడినది నీకు మంచిది కాదు. ఒకవేళ నీ భర్తను వేడిపిస్తున్నావేమో, నీ భర్తను దుఃఖపెడుతున్నావు, అది నీకు మంచిది కాదు. ఒకవేళ ఈ రోజున జీవము గల దేవుని సంగమా, నీ పరలోకపు తండ్రిని, నీ పరలోకపు దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టగలిగితే, ఆయనను బట్టి ఆనందింపచేయగలిగితే నువ్వు ఎవరినైనా ఆనందింపచేస్తావు. నీ భర్త అయినా నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీ భార్య అయినా నిన్ను బట్టి సంతోషిస్తుంది, లేదు నీ తల్లిదండ్రులైనా నిన్ను బట్టి సంతోషిస్తారు, లేదు నీ బిడ్డలైనా నిన్ను బట్టి సంతోషిస్తారు. మంచి తల్లిదండ్రులు, వ్యసనము లేని తల్లిదండ్రులు, పాపము లేని తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులని నిన్ను బట్టి సంతోషిస్తారు. లేదు నాకు ఒక మంచి భర్తనిచ్చాడని నీ యొక్క భార్య నిన్ను బట్టి సంతోషిస్తుంది. ఏ వ్యసనాలు లేవు, లోకము లేదు, చెడుతనము లేదు, దుష్టత్వము లేదు, దాంభికము లేదు, కపటము లేదని నీ భార్య నిన్ను బట్టి సంతోషిస్తుంది. లేదు ఒకవేళ నీ భర్త, నా భార్యలో చెడుతనం లేదు, నా భార్యలో పాపము లేదు, నా భార్యలో కపటము లేదు, నా భార్య అబద్ధమాడదు, నా భార్య నరహత్యలు చేసే మాటలు మాట్లాడదని నీ భర్త నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆమేన్. ఎవరిని సంతోషపెట్టలేవా నువ్వు? ఎవరిని సంతోషపెట్టలేని దానివా? అటు ఇంట్లో భార్యని సంతోషపెట్టలేవు, ఇటు ఇంట్లో భర్తని ఆనందపరిచేయలేవు, ఇటు తల్లిదండ్రులని ఆనందపరిచేయలేవు, ఇటు బిడ్డల్ని ఆనందపరిచేయలేవు, ఇటు నువ్వు దేవుణ్ణి ఆనందపరిచేయలేవా? అంటే నీలో చెడుతనం ఉంది, అంటే నీలో దాంభికం ఉంది, అంటే నీలో దుష్టత్వం ఉంది, అంటే నీలో అసహ్యమైన క్రియలు ఉన్నాయి, అంటే నీలో కపటం ఉంది, అంటే నీలో నరహత్య ఉంది. కాబట్టి నిన్ను బట్టి ఎవ్వరూ ఆనందించరు, కానీ ఎవ్వరికి వాళ్ళే బాధపడతారు. అది నీకు క్షేమము కాదు. దేవుడు ఆనందించేలా నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు ఆనందించేలాగా నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తనని మార్చుకో. చూడండి 37వ కీర్తన భాగం, 37వ కీర్తన భాగం వచ్చేసి పరిశుద్ధ లేఖనం నుంచి 23వ వచనం చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి. అది ఈ రోజైనా సరే దేవునికి అప్పగించుకో. అయ్యా, నా ప్రవర్తనని, నా యొక్క నడతని నువ్వు స్థిరపరచు. ఇక నాలో చెడుతనం వద్దు, పాపం వద్దయ్యా. లోకములో కలిగే ఈ దాంభికాలు, అతిశయాలు, అహంకార గర్వాలు నాకు వద్దు నాయన. ఈ కపటం, మోసం, వేషధారణ, ఈ అక్రమ జీవితం, ఈ లంచం, కంచం, మంచం నాకు వద్దు. నా నడతను నువ్వు స్థిరపరచని ఈ రోజున ఈ ఆరాధనలో ఆయనకి అప్పగించుకుంటావా? కావాలా?
ఇంకా నీకు చెడుతనము విడిచిపెట్టవా ఇక లోకాన్ని, ఆ పాపాన్ని విడిచిపెడతావా? పరిశుద్ధ జీవితంలోకి వస్తావా? ప్రార్థనా జీవితంలోకి వస్తావా? నీ ప్రవర్తన బట్టి దేవుడు సంతోషపడాలని కోరుకుంటున్నావా? నిన్ను బట్టి దుఃఖపడాలని కోరుకుంటావా? ఇప్పటి వరకు దుఃఖ పెట్టావు, బాధ పెట్టావు. దేవుడు దుఃఖపడి ఉంటాడు, బాధపడి ఉంటాడు. భార్య దుఃఖపడి ఉన్నది, బాధపడి ఉన్నది. లేక భర్త కూడా దుఃఖపడి బాధపడే ఉంటాడు. బిడ్డలు కూడా బాధ పెట్టేవేమో, మంచి తండ్రిగా కాక, మంచి తల్లిగా కాక. నాకైతే తెలియదు. ఈరోజు నీ నడపని స్థిరపరిచే దేవునికి అప్పగించుకుంటావా? సమర్పించుకుంటావా? ఆయన నీ ప్రవర్తన చూసి ఆనందించాలి. బాగా వినండి, 2 మాటలు చెప్తాను. నినివే పట్టణానికి ఏమి రాబోతున్నాడు? నాశనం రాబోతుంది, దుర్గతి రాబోతుంది అన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వారి చెడుతనాన్ని, బలత్కారాన్ని, దుర్మార్గతనాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప్తులయ్యారు. ఆ పట్టణాన్ని నాశనము చేయక దేవుడు కూడా వాళ్ళని చూసి పశ్చాత్తాప్తుడై 1,20,000 మందిని కాపాడాడు, రక్షించాడు. ఏం చూసి? మాట్లాడొచ్చుగా. వారి ప్రవర్తన చూసి రాజు సింహాసనం దిగాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ప్రజలు ఉపవాసాలు ఉన్నారు, బూడిద చల్లుకున్నారు, దుర్మార్గాన్ని విడిచిపెట్టారు, చెడుతనాన్ని విడిచిపెట్టారు, బలాత్కారాన్ని విడిచిపెట్టారు. పశ్చాత్తాప్తులై ప్రభు పాదాల దగ్గర వారి క్రియలు సరి చేసుకున్నారు. ఈరోజు నీ క్రియలు సరి చేసుకుంటావా? నీ గతం నీకు అడగడు దేవుడు. సముద్రపు అగాధములో వేసేస్తాడు ఇక నీ పాపమును. ఆయన వీపు వెనకమల పారేస్తాడు. ఇక మరి అన్నడు ఎత్తడు. నువ్వు పాపివని గుచ్చి నిన్ను బాధించడు, వేధించడు. ఈ రోజును నీ దేవుడు నీ నడపని స్థిరపరచును గాక. స్థిరపడాలనుకున్న వారు, ఆయనకి అప్పగించుకొని సమర్పించుకున్నామనుకున్నవారు, వారు ఏం చేస్తారంటే, యేసయ్య నడుపుతారు. యేసయ్య, ఇక నా నడపని నీలో, నీ సన్నిధిలో, నీ వాక్యములో నన్ను స్థిరపరచని అడుగుతారు. ఇంకా లోకంలో, చెడుతనంలో, పాపములో, ఇంకా డాంబిక అతిశయ అహంకారంలో ఏదో రకంగా జీవించాలనుకునే వాళ్ళే ముందుకు రాలేరు, సమర్పించుకోలేరు. వాళ్ళ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించడు. ఈరోజు నువ్వు చేసే సమర్పణ బట్టి, ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం బట్టి, ఈరోజు నువ్వు అర్పించుకునే నీ హృదయాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. బైబిల్ చెప్తుంది, అమ్మాయి, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. అంటే అర్థం కాడికి వెళ్ళి నువ్వు పెట్టుకున్న, లేదా నువ్వు రాసుకున్నా, లేదు నువ్వు కట్టుకున్న మ్యాచింగ్ అర్థం కాడికి వెళ్ళమ్మా, రాసుకున్న పౌడర్ పేరేళ్ళు సరిపోయింది లేదా అది చూసుకున్నాడు. కానీ మందిలోకి వెళ్తారమ్మా, వేసుకున్నాయి మ్యాచింగ్ జరిగినాయి, టిప్పులు కానీ చేతులు వరకు. అయ్యా చెప్పండి, మరి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీ ప్రవర్తన జాగ్రత్తగా. బయట వారికి మాట చెప్పట్లా, రాని వారికి మాట చెప్పట్లా, దేవుని మందిరానికి వస్తున్న మనతో ఈ మాట చెప్తున్నాడు. నీ ప్రవర్తన చూసుకో, నీ ప్రవర్తన కాల్చుకో, నీ నడక, నీ మాట కాల్చుకో. అదే చెప్తాడు, ఒకరి నడక యెహోవా చేత స్థిరపరచబడును, ఆయన వారి ప్రవర్తన చూసి ఆనందించు. ఒకప్పుడు తాగేవాడు, ఇప్పుడు తాగడం మానేశాడు. ఒకప్పుడు పేకాడేవాడు, ఇప్పుడు పేకాట మానేశాడు. ఒకప్పుడు సినిమాలు శిఖర్లు, ఇప్పుడు సినిమాలు శిఖర్లు. ఒకప్పుడు బొమ్మ పట్టాకోరా, అక్రమ సంబంధంగా అనుకున్నటువంటి వాడు ఇప్పుడు అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టాడు, ముండ్ల మొట్టాకోరను విడిచిపెట్టాడు, వేసే జీవితాన్ని విడిచిపెట్టాడు, పాప జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం. అబ్బా, ఎంత ఆనందిస్తాడండి నీ ప్రవర్తన మారితే, నీ తలంపులు మారితే ఎంత ఆనందిస్తాడండి, నీ బుద్ధి మారితే ఎంత ఆనందిస్తాడండి, నీ మనస్సు మారితే ఎంత ఆనందిస్తాడు, నీ నడక మారితే ఎంత ఆనందిస్తాడండి నా దేవుడు. ఇదే నీ నడక, నీ పడక, నీ మాట సమస్త
147వ కీర్తన 147వ కీర్తన 10వ వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల యొక్క కాలుసత్వం యందు ఆయన ఆనందించడం. తన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టు వారి యందును. ఆమేన్, హల్లెలూయా. ఏం చేసేవారిని బట్టి ఆనందిస్తాడంట? తన యందు భయభక్తులు గల వారిని బట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని బట్టి ఆయన ఆనందిస్తాడండి. గుర్రముల యొక్క సత్తును బట్టి ఆయన ఆనందించుడు, నరుల యొక్క కారు సత్తును బట్టి ఆయన ఆనందించుడు. ఈ రోజు ఒకవేళ దేవుని బిడ్డలారా, నీకున్న వాటిని బట్టి ఆయన ఆనందించే దేవుడు కాదు. బలం ఉండొచ్చు నీకు, ధనం ఉండొచ్చు నీకు, ఐశ్వర్యం ఉండవచ్చు నీకు, జ్ఞానం ఉండవచ్చు. అదే నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన ఆనందించుడు, నీకున్న బలాన్ని బట్టి ఆయన ఆనందించుడు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి ఆనందించుడు. ఆయన యందు మీరు భయభక్తులు గలవారై ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారై ఉంటే, ఆయన వారిని బట్టి ఆనందించును గాక, వారి కుటుంబాలను బట్టి ఆనందించును గాక, వారి పిల్లల బట్టి ఆనందించును గాక, వారి సంఘాలను బట్టి ఆనందించును గాక, వారి సేవలను బట్టి ఆనందించును గాక, వారి పరీక్షలను బట్టి ఆనందించును గాక. నీకే ఆయన భయం ఉంటే, ఆయన భయాన్ని బట్టి నువ్వు భక్తి చేస్తావు. ఆ భయం ఏం చేస్తుంటే భక్తి యొక్కకు నేను తీసుకొస్తుంది. ఎక్కడికి? భక్తి ఎక్కడుంటే అక్కడికి తీసుకొస్తుంది. ఏంటది? భయం. ఆ భయం ప్లస్ భక్తి ఏం చేస్తుంటే ఆయన కృప కొరకు వేచి ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెట్టుకునేలా చేస్తుంది. నీవే దిక్కయ్యా, నీవే ఆధారమయ్యా, నీవు తప్ప ఎవరున్నారయ్యా అంటూ ఆయన సన్నిధిలో వేచి ఉండి, కాచి ఉండి, కనిపెట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థించేలాగా, ఆడుకునేలాగా, ఆధారపడేలాగా చేస్తుంది. అప్పుడు ఆయన నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆయన నీ కుటుంబల కడియలను బలపరుస్తాడు. మంచి గోధుమ పండుకొని ఆయన తృప్తి పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చెడుతనను బట్టి, నీ దాంభికను బట్టి, నీ పాపను బట్టి, నీ అశ్రమణ కార్యాలను బట్టి, నీ కపటను బట్టి ఆయన ఆనందించడు. నీ నడత ఆయన సన్నిధిలో, ఆయనలో వాక్యములు స్థిరపడితే, నీ ప్రవర్తన చూసి, నీ నడకను చూసి, నీ కట్టుబొట్టును చూసి నీలో మార్పు కలిగిందని, నువ్వు మారేవని సంతోషిస్తాడు. ఆ దినం నుండి ఈ దినం వరకు ఇక ఆయన యందు భయభక్తులు గలదానిగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా ఆయన కృప కూడా కనిపెట్టుకుంటుంటే, ఇక నువ్వు తప్ప నాకు ఎవరు ఆధారం లేదు, నువ్వు తప్ప నాకు ఏ ఆశ్రయం లేదు యేసయ్యా. ఇక నేను నమ్ముకున్నాను ప్రభా, నాకు లోకమొద్దు, పాపమొద్దయ్యా, నాకు అక్రమాన్యాయం వద్దు ప్రభా, ఇక నీ కొరకు జీవిస్తాను ప్రభా, ఉంటే తింటాను ప్రభా, నువ్వు పెడితే తింటాను ప్రభా, నువ్వు ఇస్తే తప్ప ఇక నాకు ఏది వద్దు ప్రభా. క్షణం మాత్రం సుఖ భోగాలు, లోకములో ఉన్నటువంటి వెండి బంగారు ఆస్తి అంతస్తులు కాదయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నిన్ను బట్టి నేను ఆనందిస్తానయ్యా, నిన్ను బట్టి నేను సంతోషిస్తానంటే అబ్బా. అందుకే అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము దయచేసి 9వ అధ్యాయం పరిశుద్ధ లేఖనం నుంచి దయచేసి 23వ వాక్యం చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించబడు. దేనిని బట్టి అతిశయింపబడగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని. హల్లెలూయా. ఇక్కడ ఒక నలుగురు వస్తారా చిన్నపిల్లలు? నలుగురు త్వరగా, నలుగురు త్వరగా.
రా రా రా. ఇంకొకరు రండి. ఎవరు వస్తారండి? ఏర్పరచిపోయిన వారు ఎవరున్నారండి? ఇది జ్ఞాని అనుకోండి. ఎవరు? ఇది జ్ఞాని. వీడు అంటాడు, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకున్న టాలెంట్ ఎవరికి లేదు, నాకున్న మేధస్సు ఎవరికి లేదు, నాకున్న మంచి ఇది అని జ్ఞానాన్ని బట్టి వీడు పట్టుందని వీడి జ్ఞానం గురించి వీడు అతిశయపడుతూ ఉంటాడు. వీడున్నాడు, నాకున్న బలము, శౌర్యము, కండ బలము, పిక్క బలము, అండబలము, రాజకీయ బలము అన్నీ నాకున్నాయి, నాకున్న బలము ఎందుకు చూసిన బలమే అని వీడు ఏం చేస్తున్నాడు? ఈ బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. వీడున్నాడు, నేను ఐశ్వర్యవంతుని, ధనవంతుడిని, కోట్ల పరిగెత్తా, వెండి నాదే, బంగారం నాదే, ఆ భవంతు నాదే, ఈ బంగారం నాదే, అవకాశం నాదే, యువకారి నాదే, పైన నాయే, కింద నాయే, అవకాశం ఉంటే సముద్రాన్ని కొంటాను, అవకాశం ఉంటే ఆకాశమే. ఇదంతా కూడా ఈడెవరు చెప్పండి మీరు? జ్ఞాని. దేని బట్టి అతిశయిస్తాడు? జ్ఞానాన్ని బట్టి. వీడు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు, కానీ వీడిని బట్టి దేవుడికి ఆనందం లేదు. వీడేమో ఎవరు చెప్పండి? బలమా? వీడు బలము, పెట్టి బలము, కండ బలము, మంది బలము, మారు బలము, రాజకీయ బలం అన్ని అందులో నాకున్నది అని వీడు అతిశయిస్తాడు. వీడిని బట్టి దేవుడు ఆనందించుతా. వీడేమో అష్టైశ్వర్యం కలిగిన ధనవంతుడిని, కోటేశ్వరిని, కోట్ల పరిగెత్తా, మొత్తాన్ని కొన్నాను, ఆకాశాన్ని కొన్నాను, భూమిని కొన్నాను, సముద్రం కొంటాను. అది వీడిని బట్టి కూడా దేవునికి లేదు, ఆనందము లేదు. వీళ్ళ ముగ్గురు దేవుడు తెలుసుకోవట్లా. అమ్మ విన్నారా? ఈ జ్ఞాని దేవుడు తెలుసుకోవట్లా, ఈ బలవంతుడి దేవుడు తెలుసుకోవట్లా, ఈ ఐశ్వర్యవంతుడు దేవుడు తెలుసుకోవట్లా. ఇవన్నీ ఇచ్చింది దేవుడు. ప్రాణము, జీవము, ధనము, ఐశ్వర్యము, పొలాలు, పంటలు, పైర్లు, వ్యాపారాలు, ఉద్యోగాలు, భార్య, పిల్లల, కుటుంబం ఇవి ఇచ్చిన దేవుడు కనుక వీటన్నిటికీ మూలాధారమైన దేవుడు తెలుసుకోవట్లా. జ్ఞానమే ఆధారం అనుకున్నాడు, బలమే ఆధారం అనుకున్నాడు, ధనమే ఆధారం అనుకున్నాడు. వీడున్నాడే ఈ రోజుకి ఇలా ఉన్నామంటే కారణం ఎవరు? బ్రతికి ఉన్నామంటే కారణం ఎవరు? జీవిస్తున్నామంటే కారణం ఎవరు అని ఆయన తెలుసుకుంటున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, మరింత లోతుగా వెళ్తున్నాడు. ఒకసారి ప్రభుకు చప్పటి ప్రభు మీద వస్తుంది. దేవుడిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఈ కుమారుడు నన్ను తెలుసుకుంటున్నాడు, ఈ కుమారుడు గ్రహిస్తాడు. ఈ కుమారుడికి అర్థమైంది ధనం వల్ల ఏం లేదని, బలం వల్ల ఏం లేదని, జ్ఞానం వల్ల ఏమి లేదని. అన్నిటికీ ఆధారము, జ్ఞానానికి, బలానికి, ధనానికి అన్నిటికీ ఆధారం, మూల ఆధారం ఎవరు అంటే ఒక ఆయన కృప చూపుతున్నాడని ఆయన తెలుసుకున్నాడు, గ్రహించాడు, మరింత కృపను పొందుకుంటున్నాడు. కృప వెంబడి కృపను పొందుతున్నాడు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తాడు. ఈడేదో రోజున సిగ్గుపడవలసిందే, ఈడేదో రోజున అవమానపడాల్సిందే, ఈడు కూడా ఏదో రోజున. కానీ వీడున్నాడే కృప వెంబడి కృపను పొందుకుంటాడు. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతాడు. తన పిల్లలు ఎప్పుడు కూడా పైవారిగానే గొప్పవారిగానే ఉంటాడు. రేపొద్దున ఈ జ్ఞానులు ఇలా పాదాల దగ్గర ఉంటారు, రేపొద్దున ఈ బలవంతులు వీళ్ళ పాదాల దగ్గర ఉంటారు, రేపొద్దున ఈ ధనవంతుల పాదాల దగ్గర ఉంటారు. కానీ దేవుని పిల్లలను దేవుడు హెచ్చించి గణపరిచి ఉన్నతమైన వారిగా ఉంచుతాడు. ఈ రోజుకైనా దేవుని తెలుసుకోండి, గ్రహించండి. మీ ఫలాన్ని చూసి మీరు భంగపోతున్నారు, మీ ధనాన్ని చూసి మీరు దగపడిపోతున్నారు, మీకున్న వాటిని చూసి మీరు మురిసిపోతున్నారు. ఏది మీది కాదు. ఏదైనా ఉందంటే, ఏదైనా మీకుందంటే, ఏదైనా మీరు కలిగి ఉన్నారంటే అది దేవుడు మీకు ఇచ్చింది, అది దేవుడు మీకు ఇచ్చింది. ఆ దేవుడు మీకు తెలుసుకోండి. ఇప్పటికైనా గ్రహించండి, పరిశీలించండి. భూమి మీద కృప చూపుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ పేరు చెబుతున్న ఒళ్ళు ప్రకటించేస్తుంది. ఆ పేరు చెబుతున్న ఒళ్ళు సర్వ శరీరంలో కూడా ఓ మైండ్ జీసస్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన లేకుండా మనము లేము. ఆ కృపతో మనం బ్రతుకుతున్నాం, ఆ కృపతో మనము జీవిస్తున్నాం. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు దేవుడితో మాకు పని లేదు, మాకు ధనం ఉంది, దేవుడితో మాకు పని లేదు, మాకు బలం ఉంది, దేవుడితో మాకు పని లేదు, మాకు జ్ఞానం ఉంది అనుకున్నారు. ఎంత అవివేకం అంటే ఏది నీతో రాదు. నువ్వు సంపాదించినైనా, నువ్వు కూడబెట్టినైనా, నువ్వు కట్టుకున్నదైనా, నువ్వు కట్టుకున్నవాడైనా, కన్నవాడైనా కాటి వరకే వస్తారు, కాటి వరకే వస్తారు. కడదాక ఎవరు కూడా చివరి దాకా ఎవరు కూడా నీతో రారు. ఏది నీది కాదు. ఒకే ఒకడు నేను ప్రకటిస్తున్నవాడు మాత్రము ఎన్నడూ నేను విడగడగడబాయడు. కృప కలుగున గాక, కృప ఆదర్శంగా, కృప మిమ్మల్ని బలపరుచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు
దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు? జ్ఞానిని బట్టి కాదు, శౌర్యమైనటువంటి వాడిని బట్టి, శూరుని బట్టి కాదు, ఐశ్వర్యవంతుని బట్టి కాదు. భూమి మీద ఒక ఆయన కృప చూపుతున్నాడని గ్రహించి పరిశీలనగా చేసుకుని గ్రంథాల ద్వారా చదువుకొని ఇలాంటి బోధల ద్వారా విని మారి ఆ కృపగల దేవుణ్ణి తెలుసుకుంటుంటే వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. నువ్వు ఇంకా ఆయన తెలుసుకోలేదే, నువ్వు ఇంకా గ్రహించలేదే. ఇప్పటికైనా నీ జీవితంలో గ్రహింపలేని జీవితమేనా? ఇప్పటికైనా గ్రహించు తమ్ముడా, గ్రహించు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? నీ ప్రవర్తన సరిలేకపోతే నిన్ను బట్టి ఆనందిస్తాడా? దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా నువ్వు జీవిస్తున్నావే, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడా? నాకు జ్ఞానం ఉంది, నాకు ధనం ఉంది, నాకు బలం ఉందని విర్రనీగుతూ గర్విస్తున్నావే, తుచ్చమైన వాటికి అభిలాషలకు లోబడిపోయి వాటిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావేమో, కానీ నిన్ను బట్టి దేవుడు ఆనందించడు. కానీ ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే భూమి మీద ఒక ఆయన కృప చూపుతున్నాడని, నీతి న్యాయములను జరిగిస్తున్నాడని ఎవరైతే తెలుసుకుని గ్రహిస్తారో వారిని బట్టి నేను ఆనందిస్తా. హల్లెలూయా. అందరూ కూడా మీరున్న స్థలం లేచినప్పుడండి, లేచి నిలబడతారా? దేవుడు తన మాట మీ కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఆయన సన్నిధి